ఆ తర్వాత కళ్యాణ్‌కు బిడ్డను కూడా ఈ భూమి మీద రాకుండా ఏదో ఒకటి చేసి అసలు వాళ్ళకి జీవితాంతం పిల్లలు లేని లోటు తెలిసొచ్చేలాగా చేస్తాను. అలాగే ఆ రాజ్ ఇంటికి తిరిగొచ్చినందుకు ఈ ఇంట్లో వాళ్ళంతా చాలా సంతోషిస్తున్నారు. ఆ సంతోషం మీకు ఎక్కువ కాలం ఉండదులెండి. ఎందుకంటే నేను అంత గట్టిగా ప్లాన్ చేశాను కాబట్టి అని అనుకుంటూ ఇక వీళ్ళ సంతోషాన్ని చూసి చాలా ఓర్వలేకపోతుంది. ఆ తర్వాత "ఏంటి రుద్రాని అలా సైలెంట్‌గా కూర్చున్నావేంటి?" అనగానే ధాన్యలక్ష్మి అంటూ ఉంటుంది. ఏమో అక్క ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు కదా! గొడవలు పెట్టడానికి ఏ కారణం లేదు కదా! అందుకనే సైలెంట్‌గా ఉన్నట్టుందక్క అనగానే, "ఏంటి ధాన్యలక్ష్మి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే నేను ఎప్పుడు గొడవలు పెట్టేదానిలాగా ఉన్నానా?" అనగానే, "మరి లేకపోతే ఇంకేంటి రుద్రాని అంతకన్నా గొప్ప పనులు కూడా చేస్తావా ఏంటి నువ్వు? ఎవరైనా సంతోషంగా ఉంటే ఓర్వలేవు. ఎవరైనా కలిసిమెలిసి ఉన్నారంటే వాళ్ళని విడదీయడానికి వాళ్ళలో వాళ్ళకి చిచ్చు పెట్టడానికి ముందు రెడీగా ఉంటావు. అంటూ అనగానే నన్ను, నా కోడల్ని విడదీయాలని చూసావు. అలాగే కావ్యని నన్ను దూరం పెట్టాలని, కావ్యని నేను అపార్థం చేసుకునేలాగా చాలా రచరచ చేశావు. ఇంకా ఏం కావాలి ధాన్యలక్ష్మి? అంటూ అనగానే చూడు ధాన్యలక్ష్మి, నేను నీకు మరొకసారి చెప్తున్నాను. అయినా ఇలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇలాంటి వాళ్ళ మాటల్ని పట్టించుకుంటే కాపురాలు కూలిపోవడం తప్ప ఇంక జరిగేది ఏ లాభం ఉండదు అంటూ ధాన్యలక్ష్మికి జాగ్రత్త అయితే చెప్తుంది అపర్ణ. ఇక ఆ తర్వాత నన్నే అవమానిస్తారా? నన్ను అందరి ముందు అవమానిస్తారు కదా! అసలు మీ సంగతి చెప్తాను. మీ సంతోషం ఎంతకాలం ఉంటుందో నేను చూస్తాను అని చెప్పేసి వెంటనే బయటికైతే వెళ్ళిపోతుంది రుద్రాని. ఏంటి మామ్ నువ్వు వాళ్ళని అవమానించాలి, బాధ పెట్టాలి అని చూస్తుంటే వాళ్ళే నిన్ను తిరిగి బాధ పెడుతున్నారు. అసలు నీ ప్లాన్‌లేవి సక్సెస్ అయ్యేలాగా అనిపించట్లేదు అంటూ రాహుల్ అయితే అనగానే, నా ప్లాన్ సక్సెస్ అవ్వదు అని నీకెలా అనిపిస్తుంది రాహుల్? నా ప్లాన్ ఆల్రెడీ అమలు చేద్దామని నేను గట్టిగా ఫిక్స్ అయిపోయాను. దానికి నేను ఈరోజే అంకురార్పణం చేయబోతున్నాను. అయినా ఇవన్నీ చూస్తూ ఉండు. ఈ సంతోషం రేపటి వరకు అస్సలు ఉండదు అని చెప్పేసి గట్టిగా ప్లాన్ చేస్తుంది రుద్రాని. "ఏం చేయబోతున్నావు మామ్" అనగానే, నేను ఏం చేయబోతున్నాను అన్న విషయం పక్కన పెడితే, రేపు ఏం జరగబోతుంది అన్న విషయాన్ని నువ్వు తెలుసుకో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వెంటనే రాహుల్ లోపలికి వెళ్ళిన తర్వాత పక్కకు వెళ్ళి యామినికి ఫోన్ చేస్తుంది రుద్రాని. "ఏంటి రుద్రాని గారు ఇంకా ఏం చేయాలని చూస్తున్నారు? ఆ ఇంట్లో అలా సంతోషంగా ఉన్నారు. కావ్యని కాలు కింద పెట్టనివ్వకుండా రాజు చూసుకుంటున్నాడు అని ఇక ఇలాంటి అపురూపమైన ఘట్టాల గురించి నాకు చెప్పబోతున్నారా? నాకు ఒళ్ళు మండిపోతుంది. అసలు ఆ రాజుని చూస్తే నాకు ఎంత కోపంగా ఉందో తెలుసా? ఆ రాజ్‌కి ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికి వచ్చి నాకే వార్నింగ్ ఇస్తాడు. ఆ యాక్సిడెంట్ చేయించింది నేనే అని తెలిసి తను ఇంకా ఎక్కువ చేస్తున్నాడు. ఒకవేళ తెలిస్తే నన్ను చంపేస్తాడంట అనగానే, ఏంటి? యాక్సిడెంట్ చేయించింది నువ్వా? అనగానే, అవును రుద్రాణి గారు. అసలు ఆ యాక్సిడెంట్ అవ్వడానికి కారణం నేనే. అంటే తనని దూరంగా తీసుకువెళ్ళిపోయి కావ్య చచ్చిపోతే ఇక రాజ్ చచ్చినట్టు నాకే దక్కుతాడు అనుకున్నాను. కానీ నా అదృష్టం బావుండి రాజ్‌కి గతం మర్చిపోయాడు. ఈ కావ్య బ్రతుకున్న నాకు పెద్దగా లెక్క అనిపించలేదు. కానీ ఆ కావ్య గతం మర్చిపోయిన నా భావన కూడా తన వైపు తిప్పుకుంది. నా రాజ్‌ని నాకు కాకుండా చేసింది. దాని విషయంలో రాజ్ విషయంలో నేను పగ తీర్చుకోవాల్సిందే. ఇన్నాళ్ళు నేను రాజుని ప్రేమించానని ఊరుకున్నాను. కానీ ఇప్పుడు ఆ రాజ్ నన్ను కాదని దాని వెంట తిరుగుతున్నాడు. దాన్ని భార్యగా యాక్సెప్ట్ చేసి దాన్ని ప్రేమగా, అపురూపంగా చూసుకుంటున్నాడు. నాకు దక్కంది ఇంకెవ్వరికీ దక్కడానికి వీల్లేదు. నేను ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాను అనగానే, "నువ్వు ఏం చేయాలో నేను చెప్తాను. అది అమల్లో పెట్టు చాలు. రాజు ఎలాగో మీ ఇంటికొచ్చి నిన్ను చంపేస్తాను అని బెదిరించాడు కదా! ఆ విషయాన్ని ఆయుధంగా పెట్టుకుందాం. మీ అమ్మ నాన్నల్ని కూడా ఈ విషయాన్ని ఇన్వాల్వ్ చేయకు. మీ అమ్మ నాన్నలకు కూడా డౌట్ వచ్చేలాగా నేను చేస్తాను. వాళ్ళని ఉసిగొల్పి వాళ్ళని రెచ్చగొట్టేలా నేను మాట్లాడతాను. నువ్వు ఎవ్వరికీ కనిపించకుండా ఎక్కడికైనా వెళ్ళి ఆ తర్వాత ఏం చేయాలన్నది నాకు బాగా తెలుసు అని చెప్పేసి అనగానే, ఏంటి మీ ప్లాను అనగానే తన ప్లాన్ అంతా కూడా యామినికి పగడ్బందీగా చెప్పేస్తుంది. ఆ తర్వాత రాజ్
అసలు నువ్వు నీ భార్య ఎలా సంతోషంగా ఉంటారు? ఈ దుగ్గిరాల నిలయం ఎలా సంతోషంగా ఉంటుందో నేను చూస్తాను అని చెప్పేసి రుద్రాణి అయితే ప్లాన్ చేస్తుంది. ఆ తర్వాత వెంటనే యామిని కనిపించట్లేదని వాళ్ళు బాధపడుతూ ఉన్న సమయంలో యామిని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్‌కైతే ఇదంతా చెప్తుంది. నాకు యామిని ఫోన్ చేసి చాలా బాధపడిందండి. అసలు యామినిని బెదిరించాడంట కదా! రాజు. అసలు ఇదంతా చేసినందుకు రాజు గతం మర్చిపోవడానికి కారణం అసలు రాజ్‌కి యాక్సిడెంట్ చేయించింది తనే అని తెలిసి రాజు యామిని మీద పగ పెంచుకున్నాడు. రాజు ఎలాగైనా యామినిని చంపేయాలి అనుకున్నాడు. మరి కొంపదీసి రాజు యామినిని కిడ్నాప్ చేశాడో లేక చంపేశాడో ఎవరికి తెలుసు అంటూ రాజు మీద అనుమానం పుట్టేలా చేస్తారు. తన కూతురికి ఇలా జరిగినందుకు వాళ్ళిద్దరూ చాలా బాధపడతారు. ఇందులో రాజ్ తప్పు ఖచ్చితంగా ఉంది అని చెప్పేసి పోలీస్ కంప్లెయింట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయిస్తారు. ఆ తర్వాత తన కుటుంబం అంతా సంతోషంగా ఉందని, సంతోషంగా వేడుకలు చేసుకుంటుందన్న సంతోషంతో రాజ్‌కి గతం గుర్తొచ్చినందుకు, ఇంటిల్లపాది సంతోషంగా ఉన్నందుకు, తన చెల్లెలు అప్పు కూడా కడుపుతో ఉన్నందుకు, ఇక ఇంట్లో వినాయకుడిని పెట్టుకొని పూజ చేయాలని అనుకుంటుంది కావ్య. ఇక వెంటనే తానే స్వహస్తాలతో తయారు చేసిన వినాయకుడి విగ్రహానికి మంచిగా పూజలు చేసి, ఏర్పాటు చేసి వినాయక వ్రతం చేయాలని అనుకుంటారు. ఇక తర్వాత వినాయకుడి దగ్గర 3 జంటలు కూర్చొని వ్రతం చేస్తూ ఉండగా అంతలోనే పోలీసులు వచ్చి యువర్ అండర్ అరెస్ట్ మిస్టర్ రాజ్ అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. పోలీసులు రావడం ఏంటి? రాజ్‌ని అరెస్ట్ చేయడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? ఏం ఏం మాట్లాడుతున్నారు ఎస్ఐ గారు? మా వారిని అరెస్ట్ చేయడం ఏంటి? ఏమైంది? అనగానే యామిని కనిపించట్లేదు. యామినిని మీరే ఏదో చేశారని యామిని వాళ్ళ అమ్మానాన్నలు కంప్లెయింట్ ఇచ్చారనగానే, "ఏం మాట్లాడుతున్నారు? నేనెందుకు యామినిని ఏదో ఒకటి చేస్తాను? నాకు దీనికి ఏ సంబంధం లేదు" అనగానే, ఇందులో తనకు మాత్రమే సంబంధం ఉంది. మా ఇంటికి వచ్చి మా ముందే మా కూతుర్ని బెదిరించి వెళ్లారు. దానికి సాక్ష్యం ఈ అమ్మాయి కూడా తనకు కూడా తెలుసు" అనగానే, "ఏంటి మేడం మీ ముందే మీ వారు ఆ యామినిని బెదిరించారా?" అనగానే, "అది అది" అని ఏదో చెప్పబోతుండగా, "బెదిరించారా లేదా? అది మాత్రం చెప్పండి" అనగానే, బెదిరించారు. కానీ దీనికి దానికి ఏ సంబంధం లేదు అనగానే, బెదిరించిన మాట నిజమైనప్పుడు వాళ్ళిచ్చిన కంప్లెయింట్ కూడా నిజమే. ఇందులో సాక్ష్యం కూడా మీ అందరి ముందు మీ కోడలే చెప్తుంది కదా! అని చెప్పేసి రాజ్‌నైతే అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. రాజ్‌ని తీసుకెళ్ళిపోతుంటే కావ్యపు గుండె తట్టుకోలేకపోతుంది. "ఏవండీ? ఏవండీ?" అంటూ ఎంతగానో తన వెంటే వెళ్తుంది. కానీ ఇక అది తెలిసినా కూడా కలవతి, "నువ్వేం టెన్షన్ పడకు. నేనే తప్పు చేయలేదు. అలాంటప్పుడు నాకు ఏ శిక్ష పడదు. నువ్వు ఇందులో కంగారు పడాల్సిన అవసరం లేదు. అమ్మ కళావతి జాగ్రత్త" అని చెప్పేసి కళావతిని వాళ్ళ అమ్మ చేతిలో పెట్టేసి తనైతే పోలీస్ స్టేషన్‌కి వెళ్తాడు. ఇక వెళ్ళిన తర్వాత, "లేదత్తయ్య ఇందులో ఏదో జరిగింది" అంటూ ఆ యామినియే ఏదో పెద్ద ప్లాన్ చేసింది. ఆ యామిని ఎక్కడో ఉండి వాళ్ళ అమ్మ నాన్నల చేత ఇదంతా చేపిస్తుందని నా నమ్మకం. వెంటనే నేను యామినిని కనిపెడతాను అని చెప్పేసి వెంటనే వెళ్ళబోతుండగా, "అక్క ఆగక్క నేను కూడా వస్తాను" అనగానే, "వద్దు వద్దప్పు. ఇప్పుడు నువ్వు కడుపుతో ఉన్నావనగానే" "అదేంటక్కా నువ్వేదో అయినా ఉత్తి మనిషివా? నువ్వు కూడా కడుపుతో ఉన్నావు కదా" అనగానే, "నా భర్తను కాపాడుకోవడానికి నేను మాత్రమే ప్రయత్నం చేయాలి. మీరు కూడా ఏదో ఒక ప్రయత్నం కవి గారు మీరు కూడా ఏదో ఒక ప్రయత్నం చేయండి. నేను వెంటనే యామిని ఎక్కడుందో కనిపెడతాను" అని చెప్పేసి తనంతట తానే డ్రైవ్ చేసుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. యామిని కోసం కావ్య. ఇదేంటండి? అసలు ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? అసలు నాకేమీ అర్థం కావట్లేదు. ఇప్పుడిప్పుడే అన్ని కష్టాలు తొలగిపోయాయి అని సంతోషపడుతున్నాం. అసలు కావ్య జీవితంలో ఇప్పటికైనా సంతోషం వచ్చింది. తన భర్తతో తాను కలిసి సంతోషంగా కాపురం చేసుకుంటుంది అని అందరం సంతోషంగా సంబరాలు చేసుకుంటూ ఉంటే, ఆ యామిని ఏంటండి తన ప్రాణానికి దరిద్రపు దేవతలాగా దాపురించింది. అసలు నాకేమీ అర్థం కావట్లేదు. కావ్య జీవితం ఎందుకండి ఇలా అయిపోతుంది? నా కొడుకు ఏం పాపం చేసుకున్నాడండి? అసలు నా కొడుకు, కోడలు ఏం అన్యాయం చేశారు? ఎవరికేం అన్యాయం చేశారు? ఎందుకు వాళ్ళ జీవితం ఇలా అయిపోతుంది? అంటూ అపర్ణ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. "నువ్వేం బాధపడకు అపర్ణ. మన రాజు ఏ తప్పు చేయడు. ఆ విషయం కావ్య ఎలాగైనా బయట పెడుతుంది. తన భర్తని ఎలా కాపాడుకోవాలో తనకి బాగా తెలుసు. నువ్వేం కంగారు పడకు" అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇందిరాదేవి. ఇక ఆ తర్వాత, "అసలు మీరు రాజుని ఎలా కాపాడతారో నేను చూస్తాను" అని చెప్పేసి ఇక తనైతే అనుకుంటూ ఉంటుంది. రుద్రాణి అలా అనుకుంటూ ఉండగా
బయటికి వెళ్ళిన ఆ కావ్యని మళ్ళీ ఇంటికి రానివ్వను కదా! ఆ కావ్యని మీరు హాస్పిటల్‌లో కటకటాల పాలయ్యేలాగా చూస్తారు. హాస్పిటల్‌లో మంచాన పడేలా చూస్తారు అని చెప్పేసి వెంటనే ఆ కావ్య వెళ్ళే రూట్‌లో రౌడీలను పెట్టించి కార్‌కి యాక్సిడెంట్ చేయిస్తుంది రుద్రాని. ఇటు రుద్రానికి రాజ్ బాధ, అసలు రాజు జైలుకి వెళ్ళాడంటే దాన్ని విడిపించడం కావ్యకు తప్ప ఇంకెవ్వరికీ సాధ్యం కాదు. ఆ పొట్టి పోలీస్‌కి అంత సీన్ లేదు. కావ్య తన తెలివితేటలతో ఏదో ఒకటి చేసి రాజ్‌ని అరెస్ట్ నుంచి తప్పించేలా చూస్తుంది. కానీ ఆ కావ్య లేకపోతే ఆ కావ్య ఆహ్, ఆహ్, ఇది కావ్య అడ్డు తొలగించుకున్నామంటే ఇంకా ఏ ప్రాబ్లమ్ ఉండదు అని చెప్పేసి ఇక ఆ ప్రయత్నం అయితే చేస్తుంది. ఇక కావ్యకి యాక్సిడెంట్ జరిపిస్తుంది. ఇక కాసేపటికి కావ్యకి యాక్సిడెంట్ అయిందని ఫోన్ రావడంతో ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళు షాక్ అయిపోతారు. కావ్యకి యాక్సిడెంట్ అవ్వడం ఏంటండి? అసలు ఏం జరుగుతుంది? ఒకవైపు రాజేమో అరెస్ట్ అయ్యాడు. ఇక్కడ కావ్యకి యాక్సిడెంట్ అయింది. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నా కాలు, చెయ్యి ఆడట్లేదండి అంటూ అపర్ణ చాలా టెన్షన్ పడుతుంది. "నువ్వేం భయపడకు అపర్ణ. అయినా కావ్యకి ఏమీ జరగదు. కావ్యకి ఏం జరుగుతుందని నువ్వు భయపడుతున్నావు? కావ్య, రాజులు సంతోషంగా మళ్ళీ మన ఇంటికి తిరిగి వస్తారు. తన భర్తని కాపాడుకుంటుంది. తన భర్త బ్రతుకున్నాడంటే తాను బ్రతుకుతుంది. నువ్వేమి టెన్షన్ పడకు" అని చెప్పేసి హాస్పిటల్‌కైతే వెళ్తారు. ఇక హాస్పిటల్‌కి వెళ్ళిన తర్వాత రక్తపు మడుగులో పడి ఉన్న కావ్యని చూసి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. కావ్యకి, కావ్య కడుపులోని బిడ్డకు ఏం జరిగిందో అని అందరూ ఎంతో టెన్షన్‌తో చూస్తూ ఉంటారు. ఒకవైపు రాజ్‌ని అరెస్ట్ చేసి, కేస్ ఫైల్ చేసి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి రాజ్‌ని కోర్టుకు తీసుకువెళ్ళడం. ఇక్కడ కావ్య హాస్పిటల్ బెడ్ పైన ఉండడం చూసి అందరూ చాలా బాధపడుతూ ఉంటారు. ఇక రుద్రాని మాత్రం తను అనుకున్న ప్లాన్‌లు సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్నందుకు చాలా సంతోషిస్తుంది. ఇక యామిని కూడా అక్కడ సంతోషంగా సంబరాలు చేసుకుంటూ ఉంటుంది. ఇక నాకు దక్కని రాజ్ ఇంకెవ్వరికీ దక్కడానికి వీల్లేదు. ఒక్క దెబ్బతో రాజ్ ఇంకా కావ్యల జీవితం అల్లకల్లోలమైపోతుంది. రాజ్, నువ్వు నన్ను రిజెక్ట్ చేసి చాలా తప్పు చేశావు రాజ్. అదే నన్ను పెళ్లి చేసుకుని ఉంటే ఇప్పుడు ఈ పాటికి నీ జీవితం సంతోషంగా రంగులు రంగులమయంతో హ్యాపీగా సాగిపోయేది. కానీ ఇప్పుడు కటకటాల్లో జీవించాల్సి అవసరం వచ్చింది. ఇక నీ జీవితం అంతా కటకటాల్లోనే ఉండిపోతావు. ఇక తర్వాత నీ భార్య నీ కోసం బెంగ పెట్టుకుంటుంది. ఒకవేళ హాస్పిటల్ నుంచి బయటికి వచ్చినా కూడా నీ మీద ఉన్న బెంగతో తను కుప్పకూలి మంచాన పడుతుంది. ఇక నాకైతే చాలా సంతోషంగా ఉంది. నన్ను రిజెక్ట్ చేసినందుకు నువ్వు ఈ శిక్ష అనుభవించాల్సిందే అంటూ ఇక రాజ్ మీద పగ పట్టేస్తుంది యామిని. ఇక యామిని ద్వారా తన పగ తీరబోతున్నందుకు రుద్రానికి రాహుల్ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుందో. ఒకవేళ రుద్రానికి ఆ ప్లాన్ తిప్పికొట్టి కావ్య వీళ్ళందరి ప్లాన్‌లని తిప్పికొట్టి తన భర్తని కాపాడుకోవడానికి ఇంకా ప్రయత్నం చేసి తన భర్త విషయంలో యామినిదే తప్పని, యామిని అడ్డుపెట్టుకొని రుద్రాని ఇదంతా చేయించిందని అందరికీ నిరూపించాలని, తన భర్తని నిర్దోషిగా నిరూపించి, అలాగే తన కడుపులో తనకు యాక్సిడెంట్ అవ్వడానికి కారణం కూడా రుద్రాని అన్న విషయం అందరికీ తెలిసేలాగా చేసి, యామిని, రుద్రన్‌లకు తగిన శిక్ష పడేలా చేయాలి అని అనుకునేవాళ్ళు యెస్ అని కామెంట్ చేసి, ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అప్పుడే నేను చేసే పోస్టులు మీరు లేటెస్ట్ అప్డేట్స్, వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.